ఇది విష్ణు కెరియర్‌లో బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. మంచు విష్ణు 10 ఏళ్లుగా డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తీసుకున్న 'కన్నప్ప' మూవీ గ్రాండ్‌గా అయితే థియేటర్స్‌లో రిలీజ్ అయ్యింది. ఇక మూవీ చూసాక నాకెలా అనిపించిందన్న విషయాలు ఫుల్ మూవీ రివ్యూలో చూద్దాం. కాబట్టి వీడియో మీకెక్కడ నచ్చినా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. 'కన్నప్ప' సినిమా గురించి రిలీజ్‌కి ముందే హైప్ అయితే క్రియేట్ అయ్యింది. ప్రభాస్ ఓ స్పెషల్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడని తెలిసినప్పటి నుంచి సినిమాపై అందరిలోనూ ఓ క్యూరియాసిటీ అయితే పెరిగిందనే చెప్పాలి. మరోవైపు శ్రీ విష్ణు 10 ఏళ్లుగా కష్టపడి తీసిన సినిమా ఇది. అంతా కలిసి సినిమాపై బజ్ అయితే క్రియేట్ అయింది కానీ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కాస్త డిసప్పాయింట్ అయ్యాననే చెప్పాలి. అందరికీ తెలిసిన స్టోరీయే ఇది. తిన్నోడు అనే నాస్తికుడు శివభక్తుడిగా ఎలా మారాడనే థీమ్ మీద తీసిన మూవీ ఇది. బట్ మూవీ ఎగ్జిక్యూషన్‌లో మాత్రం బలహీనతలు అయితే కనిపించాయి. మూవీ రన్ టైమ్ 3 అవర్స్ 15 మినిట్స్ అనేది మూవీకి పెద్ద మైనస్‌గా చెప్పవచ్చు. కొంచెం రన్ టైమ్ తగ్గించి ఉంటే ఇంకా బెటర్‌గా అనిపించేది. అలాగే యాక్షన్ సీన్స్ కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలి. విష్ణు గారు ముఖ్యంగా లాస్ట్ 30 మినిట్స్ మాత్రం తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనే చెప్పాలి. అక్షయ్ కుమార్ శివుడిగా బాగానే కనిపించారనే చెప్పాలి. కాజల్ అగర్వాల్ కూడా పార్వతిగా బాగానే చేశారు. మోహన్ బాబు గారి క్యారెక్టర్ చిన్నగా ఉన్నా సరే పవర్‌ఫుల్‌గా అనిపించింది. ప్రీతి ముకుందన్ డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. మోహన్ లాల్ తన ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసే వెళ్తారు. లాస్ట్‌గా ప్రభాస్ ఎంట్రీ తర్వాతే సినిమా అయితే ఊపందుకుంది. కానీ ప్రభాస్ క్యారెక్టర్‌ని అంతగా యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. ప్రభాస్ ఉన్నంత వరకు ఆ వీఎఫ్ఎక్స్ కానీ ఇవన్నీ చాలా లోగా అనిపిస్తాయి. కానీ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడనే చెప్పాలి. మూవీకి మాత్రం లాస్ట్ ఆ 30 మినిట్స్ మాత్రం హాట్‌గా చెప్పవచ్చు. మూవీలో కలర్ గ్రేడింగ్, విజువల్స్ ఇంకా బాగా చూపించుంటే బాగుండేదనిపించింది. ఇవి కొంచెం లోగా అనిపించాయి. కానీ సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏమిటంటే మ్యూజిక్ అనే చెప్పాలి. సాంగ్స్ అయితే వినటానికి మంచి ఫీల్ అయితే ఇచ్చాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే క్లైమాక్స్‌లో బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే బాగుంది. ఓవరాల్‌గా చూసుకుంటే 'కన్నప్ప' మూవీ నన్ను డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. ఒకవేళ మీరు మూవీ చూసి ఉంటే మీకు మూవీ ఎలా అనిపించిందో మాతో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.